దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. మరి లేఖనాల ద్వారా దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, మరి యేసోబుని అన్నదమ్ములు ఏం చేశారంటే మరి గుంటలో వేశారండి. ఎందుకు గుంటలో వేశారంటే తనకు వస్తున్న కళలు దేవుడు బయలుపరుస్తున్నది. సమస్తాన్ని చూసి మాకంటే ఎక్కువగా ఎదిగిపోతాడేమో, లేకపోతే ఏమైపోతాడని చెప్పేసి గుంటలు పడేశారండి. నిన్ను కూడా ప్రార్థన చేస్తూ దేవుని దర్శనాలు కానీ దేవుని మాటలు కానీ నువ్వు చెప్పుచున్నప్పుడు నీ కుటుంబీకులు నిన్ను అసహించుకుంటున్నారేమో, దానిని నమ్మట్లేదేమో, నీ సేవకుడు కూడా నీ మాటలు నమ్మట్లేదేమో, అయినప్పటికీ కూడా నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థించు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అవన్నీ కూడా ఒకసారి రూఢీకి వస్తాయి, అవన్నీ కూడా జరిగిస్తాడని దేవుడు చెప్తున్నాడు. యేసోబు జీవితంలో చేసినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు చేస్తానంటున్నాడండి. నమ్మిన వెడల సమస్తమును కూడా సాధ్యం అన్నట్లుగా మరి నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే నీ కళలు కానీ నీ దర్శనాలు కానీ సమస్తమును కూడా దేవుడు జరిగిస్తానంటున్నాడండి. వారి వైపు చూడకు, దేవుడు నీకు చూపిస్తున్నప్పుడు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళిన వెడల